మహాగణుడువు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీ కుమారుడు యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలు మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. నీ బిడ్డ ద్వారా మాట్లాడిన మాటలను బట్టి మా జీవితంలో కలిగిన అద్భుతమైనటువంటి లక్షణము, వాటి యొక్క విడుదల, అలాగే వాటి యొక్క రక్షణ భాగ్యమును బట్టి 7 మాటలు మా జీవితాల్లో 7 అద్భుతమైనటువంటి విషయావగాహన మాకు కలిగినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఆ మాటలే ఒక్కొక్క మాట మీ ధ్యానిస్తుండగా మీ సన్నిధిని, మీ కృపను మాతో ఉంచుమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తుని సిలువ వేసిన సమయం మనం చూడగలిగితే, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను అని మార్కు సువార్త 15:25లో మనం చూస్తామండి. అలాగే యోహాను 19:14లో ఉదయం 6 గంటలకు ఇంకా పిలాతు వద్దనే యేసు ఉన్నాడు, తరువాత సిలువకు విడిచిపెట్టారు. అట్లాగే 3 గంటల వరకు ప్రాణముతో ఉండి ఆ తర్వాత యేసు ప్రాణం విడిచెను అనే మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 నుండి 50 వరకు, మార్కు సువార్త 15వ అధ్యాయం 33 నుండి 37 వరకు, అట్లాగే లూకా సువార్త 44 నుండి 23వ అధ్యాయం 44 నుండి 46 వచనాల వరకు. అంటే ఆయన సిలువ మీద ఆయన ఉన్నటువంటి సమయం సుమారుగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలుగా మనం చూస్తాం. మొదటి 3 మాటలు మనుషుల కోసం పలికిన మాటలు, 4-5 మాటలు బాధలో ఉండి పలికిన మాటలు, 6-7 జయశాలిగా క్రీస్తు పలికిన మాటలు. వీటికి ప్రస్తుతానికి మనం ఒక్కొక్క మాటని ఒక్కొక్క విషయంగా మనం ధ్యానం చేద్దామండి. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో. ఏంటా మాట అని అంటే, మొట్టమొదటిగా ఆయన మాట్లాడిన మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాట యొక్క లక్షణం మనం చూస్తే ప్రియులారా, క్షమాపణ గురించి తెలియజేస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తి క్షమించడం ఎలాగో నేర్పినటువంటి మాట. ఎవరిని క్షమించాలి అని అంటే, ఆయన ఎవరినైతే క్షమించాడో ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తు మాట్లాడిన ఆ మొదటి మాటలో భయంకరమైన బాధను అనుభవిస్తూ కూడా ఆ బాధ కారణమైనటువంటి ప్రజల కోసం ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మొదటి మాటలోని గొప్ప సత్యాలు మనం చూస్తాం. ఒకటి తండ్రితో ఉన్న అనుబంధము, రెండవది విజ్ఞాపన, మూడవది క్షమాపణ. యెషయా గ్రంథం 53:12లో ఉన్నటువంటి ప్రవచనం నెరవేర్పు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. 53:12లో యెషయా గ్రంథంలో రాయబడిన ఆ ప్రవచనం ఇక్కడ యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన మొదటి మాట నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేశాడో, ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నారో చూస్తే ఆయన చెప్పిన మొదటి మాట మనందరికీ వర్తిస్తుంది. లూకా సువార్త 6వ అధ్యాయం 27-28 వచనాల్లో మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయడని చెప్పారు. ఆయన్ని కొట్టిన వారిని క్షమించాడు. ఆయనని వీపు మీద కొరడా దెబ్బలు కొట్టిన వారిని, ముళ్ళకిరీటం పెట్టిన వారిని, ముఖం మీద ఉమ్మిన వారిని, ముసుగు వేసి ముఖం మీద గుద్దిన వారిని, ఆయన్ని హేళన చేసిన వారందరినీ కూడా ఆయన క్షమిస్తూ వారి కొరకు చెప్తున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. ఎవరైతే ఆయన హింసించారో, గెడ్డం పెరికారో, సిలువకు అప్పగించారో వారి పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఇక తండ్రి కుమారులకు అనుబంధాన్ని చూస్తే, తండ్రి అనే మాట యేసుక్రీస్తు వారు చాలాసార్లు వాడినట్టు మనం కొత్త నిబంధనలో చూస్తాం. ఇంచుమించుగా సువార్తల్లోనే 150 సార్లు ఈ మాట కనిపిస్తూ ఉంది. తండ్రి ఇల్లు యోహాను సువార్త 2:16, తండ్రి పని లూకా సువార్త 2:49, తండ్రి రాజ్యం మత్తయి సువార్త 26:29, తండ్రి చెయ్యి యోహాను సువార్త 10:29, తండ్రి నామం యోహాను సువార్త 5:43. ఇలా చెప్పుకుంటూ వెళితే తండ్రి కుమారుల యొక్క అత్యద్భుతమైన అనుబంధం మనం స్పష్టంగా చూడొచ్చు.
అందుకనే తండ్రితో చెబుతూ ఉన్నాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి తాను ఏకమై ఉన్నామని, తన ద్వారా తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రారని ఎన్నో విషయాలు తండ్రి కుమారు అనుబంధాన్ని బట్టి మనం చూడొచ్చండి. మొట్టమొదటిది తండ్రి గురించి చూసాం. రెండవది విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటే మనం చూసాం లూకాసు వార్త 23:34లో కూడా హింసించుచున్న వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 27-31 వరకు అండి. ఉద్దేశపూర్వకంగా చేసిన దానికి క్షమాపణ లేదు. అలా చేయలేదు గనుక దేవుడు వారి పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8:34లో మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా ఆ మాట మనం చూస్తాం. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు మన కొరకు? రోమపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం ఇంకా పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇది నమ్మిన వారు ఆయనకు స్నేహితునిగా నిర్దోషిగా ఎంచుతాడు. కాబట్టి మనం రక్షణలో నుండి పడిపోకుండా మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాల్లో శరీర కార్యముల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుంది కనుక యేసుక్రీస్తు విశ్వాసులను వీటి నుండి తప్పించడానికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసులుగా వారిని మార్చడం కోసం. అట్లాగే లూకాసు వార్త 12:32లో నమ్మిక తప్పిపోకుండా నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు. యోహాను మొదటి పత్రిక 2:1లో మనకు ఆయన ఉత్తరవాది తండ్రి దగ్గర అయ్యాడు. హెబ్రీ పత్రిక 7:25లో యేసు ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవించునని చెప్తున్నాడు. ఇది రెండవ విషయం. మొట్టమొదటిది తండ్రితో ఉన్న బంధం, రెండవది విజ్ఞాపన చేస్తున్నాడు, మూడవది క్షమిస్తున్నాడు. దేవుడు అంత శ్రమను అనుభవిస్తూ కూడా క్రీస్తుని హింసిస్తున్న వారి కొరకు విజ్ఞాపనగా వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 6:12లో మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. ఆయన మనల్ని క్షమించి తండ్రిని కూడా క్షమించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే మత్తయి సువార్త 18:22లో యేసు అతనితో 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నానని అక్కడ ఆ మాట చెప్పారు. ఆయన ఎవరెవరిని క్షమించాడు? మార్కు సువార్త 2వ అధ్యాయం 2-5 వచనాల్లో పక్షవాతం గలవాడిని క్షమించారు. లూకాసు వార్త 7వ అధ్యాయం 37-48 వరకు పాపాత్మురాలని స్త్రీని క్షమించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1-11 వరకు వ్యభిచారణ పట్టబడ్డ స్త్రీని ఆయన క్షమించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27-28 వచనాలు ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందించబడుతున్నటువంటి నిబంధన రక్తం. ఎవరైతే ఆయన రక్తము త్రాగుతారో వారు ఆయన వలె క్షమించే మనస్సు కలిగి ఉండాలని చెబుతూ ఉన్నాడు. మార్కు సువార్త 11:25లో మీరు ప్రార్థన చేయనప్పుడు క్షమించుడి అంటూ ఉన్నాడు. కొంతమంది క్షమించిన భక్తులను మనం చూడొచ్చండి. అపోస్తలుల కార్యాలు 7:60లో స్తెఫను ప్రార్థనలో క్షమిస్తున్నాడు. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 4:12లో నిందించబడి దీవించుచున్నాము, హింసించబడి వారిని క్షమించుచున్నాము అని, ఓర్చుకొనుచున్నాము. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. రామపత్రిక 12:14లో. అలాగే పేతురు కూడా ప్రార్థన చేస్తున్నాడు. కీడుకు ప్రతికీడైనను దోషణకు ప్రతిదోషణైనను చేయక వారిని దీవించుడి. పేతురు మొదటి పత్రిక 3:9. ఉదాహరణకి గ్రాహం స్టెయిన్స్ గారి భార్య తన భర్తను చంపిన వారెవరో తెలిసినా కూడా వారిని శత్రువులైనా కూడా వారిని క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. అట్లాగే ఇటీవల సహోదరులు ప్రవీణ్ పగడాల గారు వారి గురించి కూడా వారి భార్య గారు చాలా అద్భుతమైన మాట మాట్లాడారు. వారిని నేను క్షమిస్తున్నాను, నా పిల్లలు క్షమిస్తున్నారు ఎవరైతే ఆయన్ని హింసించి బాధించి చంపారు అని. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్నవారు క్షమించగలుగుతారు. కాబట్టి నేను వారిని క్షమిస్తున్నానని వాళ్ళు చెప్పినట్టుగా, భక్తులు చెప్పినట్టుగా, యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం కూడా ఆ విజ్ఞాపన ప్రార్థన, ఆ క్షమాపణ గుణం కలిగి ఉండాలి. మొట్టమొదటి మాట మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే క్రీస్తు నేర్పిన ప్రార్థనే విజ్ఞాపన, క్షమాపణ. ఇవి మనలో ఉన్నాయా? మనలో ఉంటే తప్పనిసరిగా ఎదుటి వాళ్ళని క్షమిస్తాం. ఎదుటి వాళ్ళని క్షమిస్తే ఖచ్చితంగా క్రీస్తు మనసును కలిగి మనం ముందు కొనసాగుతాం. కాబట్టి క్రీస్తు శిలువను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన మనల్ని ఎలా క్షమించాడో మనం కూడా ఇతరులను క్షమిద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.